హాయ్ ఫ్రెండ్స్, మా చెట్టు కాకరకాయలండి బాగా కాపు వచ్చింది. పోద్దామని గోడ ఎక్కాను ఫ్రెండ్స్. చూడరా కాయలు ఎంత పొడవున ఉన్నాయో. కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఎంత పొడవున వచ్చినాయి కాయలు. మళ్ళీ తాజాగా ఉన్నాయండి. ఈ చెట్టు ఫస్ట్ కాపు వచ్చి ఎండిపోయింది ఫ్రెండ్. మాకు వేరే ఆంటీ వేడి నీళ్ళు కాబెట్టిపోయిందండి. లైట్గా వేడి నీళ్ళు కాబెట్టిపోసిన తర్వాత భలే కాపు వచ్చింది. కాకరకాయలు అయితే మాత్రం మీకు కూడా ఎప్పుడన్నా చెట్టు ఇలా ఎండిపోతే ఇదే పని చేయండి ఫ్రెండ్స్. భలే కాపు అయితే బాగా వచ్చింది. దీనికి గోడ యువకలకి కూడా కాసినాయండి. బాగా తీగ ఎంతవరకు బారిందో అంతవరకు వచ్చినాయండి కాయలు. భలే తాజాగా అయితే ఉన్నాయి కాయలు. వీటిని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మంచిగా ఉన్నాయండి కాయలు. చూడు ఫ్రెండ్స్ ఎంతవరకు బాకిందో చెట్టు. ఇదేమో పైకి ఎక్కలేకపోతున్నా అండి, కళ్ళు తిరుగుతున్నాయి పైకి ఎక్కుదామంటే. ఇక్కడైతే కాయలు అయితే ఉన్నాయి. ఇది పోయాలంటే వణుకు పడుతుంది. చూడు కాయ ఎట్లా ఏలాడుతుందో. అమ్మో భయం పడుతుంది. చిన్నగా అయితే లాగాను. ఇదిగోండి మిద్ది పైకి కూడా వచ్చినాయండి. ఈ కింద నుంచి అందలేదని చెప్పేసి మేము పైకి అయితే వచ్చాము. పైకి వచ్చి కట్ చేసుకోక ఇదిగో ఫ్రెండ్, మళ్ళీ పూత అయితే ఉందండి. పూత పిండి మీద ఉంది కాకర చెట్టు. ఇదిగో ఫ్రెండ్స్ పైన కూడా ఇలా కాసినాయండి. తొండలు కూడా ఉన్నాయి మాకు. ఆ తొండలు చూసి భయం పడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం అయితే చెట్టు కాయలన్నీ కట్ చేసామండి. కేజీ పైన వచ్చినాయండి కాయలు. ఇలాగే చెట్టు ఎండిందని పీకేయటము, మనిషి వాడిపోయాడని తీసేయటం చేయమాకండి ఫ్రెండ్స్. ఎప్పటికైనా ఏ టైం ఉంటే ఇట్టునే వచ్చింది కాయలాగానే మన జీవితాలు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ ఇది దాక్కున్నాయండి కాకరకాయలు కింద నేలపైన దాక్కున్నాయి. చూడు ఎంత ఉన్నాయో కప్పలు ఉన్నట్టు. వీటన్నిటినో ఎత్తుక్కొని మేము కోసుకోవడానికి కింద మళ్ళీ యువకులకి అయితే గోడ యువకులకి వచ్చామండి. ఇదిగో ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటండి. ఇదైతే నీళ్ళు పోయితే సక్రంగా ఎర్రగా అయితే అయిపోయింది. అందుకని ఈరోజు నీళ్ళు పోద్దామని వచ్చాము దీనికి. ఇక్కడ కూడా ఉసిరేగ మొక్క అండి. ఇది అంటే చిన్న ఉసిరేగ చెట్టు అండి ఇది. ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే మందార మొక్క వేసుకున్నామండి. అంతలక్క పూలకి వెళ్ళలేక ఇప్పుడైతే మాకు చెట్టుకు మొగ్గలు వచ్చినాయండి. ఇంకా రేపటికల్లా ఈ పూలు అయితే పోస్తాయి. ఇక్కడే టమాటా చెట్టు కూడా పడిందండి. ఇగో కాయలు. అలాగే ఇక్కడ వంగ మొక్క కూడా వేసామండి. ఇవి అయితే వేసినాయి ఫ్రెండ్స్. ఈ వంగ మొక్కలు అయితే నేను వేసినాయి ఫ్రెండ్స్. అవన్నీ అయితే నేను వేయకుండానే వచ్చినాయి మొక్కలు. ఇదిగో పూత కాయ వచ్చింది. మిరప చెట్టు కూడా అండి. మిరప చెట్టు చూడు, ఇక్కడ పిచ్చి చెట్లు కూడా మొలిచినాయి. ఇదిగో ఫ్రెండ్స్ ఇవి అయితే నేను వేసినాయే. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే సొర మొక్క వేసానండి. సొర మొక్క అయితే మొలిచింది. కాయలు కూడా వచ్చినాయండి. ఇగో బుజ్జి బుజ్జి కాయలు, పిల్ల కాయలు పుట్టినాయి. ఇగో ఎంత కాయలు అవుతాయో తెలియదు. ఇగో చిన్న చిన్న కాయలండి. ఇక్కడ వంకాయ అయితే వచ్చింది, రౌండ్ వంకాయ ఫ్రెండ్స్. అక్కడ కూడా పెద్ద వంకాయ వచ్చింది. చెట్టు చిన్నదైనా వంకాయ చూడు ఎంత వచ్చిందో. తెల్ల వంకాయ. చెరుకు పండగకు తిన్నామండి. మొద్దుంటే దీన్ని నేలపైన వేసాను. చెరుకు మొక్క చూడు పైకి పెరిగింది. ఇదిగో ఫ్రెండ్స్ టమాటా మొక్క అయితే విత్తనాలు మేము టమాటా కట్ చేసుకొని కూరకని విసిరేస్తే పడిన చెట్టు అండి. కాయలు చూడు ఎలా కాసినాయో, పచ్చి టమాటాలు.
దోస చెట్టు అండి. దోస చెట్టు ఎండిపోయింది. ఇక పిల్ల దోసకాయలు అండి, బుడ్డి బుడ్డి దోసకాయలు. ఈ పచ్చట్లు వేసుకొని దంచుకుంటే సూపర్గా ఉండిద్దండి. ఇదిగో ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయ అండి. కాయ అయితే వచ్చింది, చూడు ఎంత బరువు ఎక్కిందో. ఇది బాగా ఇంటికి కట్టుకోవచ్చు, ఇలా మనం జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. బూడిద గుమ్మడికాయను ఇక్కడైతే పడి ఉంది, పడి చెట్టు అది కూడా మేము వేసింది కాదు. ఒక కాయ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కాకరకాయలు కట్ చేసి మొక్కలకి నీళ్లు పోసి అటు ఇటు తిరిగి వచ్చినప్పుడు నాకైతే మొత్తం చెమటలు అయితే పట్టినాయి ఫ్రెండ్స్. అలసిపోయినట్టు అయిపోయింది ఉదయాన్నే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాయలు అయితే కూర చేయాలి మేము. ఇదిగో ఫ్రెండ్స్, పక్కన మా ఆంటీకి కాసిన వేసి మేము కాసిన చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాయలు అయితే ఇది దొడ్డ దోసకాయ.